అన్నయ్య చెరువులు చూస్తుంటాడండి, నేను పెట్రోల్ బంకులు చూస్తానండి. అందుకే అంతా నన్ను బంక్ సీన్ అంటారండి. మంచినీళ్ళు తాగుతారా అండి? ఏసీలో వచ్చాను కదా మా దాత ఇట్లా. నేను బంక్ సీన్ మాట్లాడుతున్నాను, అవతల ఎవరు ఏట్రా అట్టం కిరసాలు కలిపమ్మే గొడవ అయిపోద్దేమో. ఎలా తెలుస్తుందిరా? కొన్ని కూడా రుచి వస్తాడా ఏంటి? పెట్రోల్లో కిసనాలు కలిపితే పొగ ఎక్కువ వస్తుంది కదండి. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాగుతారా? అక్కర్లేద్దమ్మా, మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాగుతారా? బుద్ధున్నా లేదా నీకు? వద్దని నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. మీ చుట్టాలందరికీ బస్ చేశారంట కదండి, మేము కూడా ఇక్కడ 100 మంది కార్డులు ఇవ్వాలండి. అవి ఇచ్చేసాం, 4 రోజుల తర్వాత అందరం కలిసి బయలుదేరిపోతామండి. అలాగే. గుమ్మడిగా లోనట్టు అది కింద పగిలిపోతామని ఇందాక నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను నేను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారండి? అవును బాబు.